ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మనకి ప్రతిరోజు పండగ, ప్రతిరోజు దానము చేసుకునే అదృష్ట యోగం, ప్రతిరోజు మన కర్మని నాశనం చేసుకునే అంటే దుష్ట కర్మని నాశనం చేసుకునేది, సుకర్మని వృద్ధి చేసుకునేటువంటి రోజు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. ఈరోజు మనకి వివస్వత సప్తమి, అంటే కొత్తగా అని చెప్పట్లేదండి. వివస్వత సప్తమి అనేది మనమేమి పెద్దగా దాని గురించి నెగిటివ్ ఏం చెప్పట్లేదండి. కాస్త మనం ఆ విషయంలో పెద్దవాళ్ళు చెప్పిన విషయాల్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఈ వివస్వత సప్తమి అనేది ఎవరికి సంబంధించింది అంటే ద్వాదశాదిత్యులలో ఒక ఆదిత్యుడి వ్రతం. ఈరోజు సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి రోజు. అంటే ఆషాఢ మాసంలో వచ్చినటువంటి వివస్వత సప్తమి అనేది మనం చెప్పుకున్నాం కదా. స్కంద పంచమి, స్కంద షష్ఠి చెప్పుకున్నాం. తర్వాత వెంటనే వచ్చేది మనకి సప్తమి. తప్పకుండా ఈరోజు సూర్యోపస్థానము, సూర్యార్ఘ్యము, గోధుమలు దానం ఇవ్వడం. ముఖ్యంగా ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుణి, కృత్తిక నక్షత్రం అంటే కృత్తిక, ఉత్తరాషాఢ, ఉత్తర నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుణి కూడా దీని కిందకే వస్తుంది. కాబట్టి ఈ సూర్య నక్షత్రాలైనటువంటి ఈ నక్షత్రాల వారు, అలాగే సింహరాశి వారు తప్పకుండా మీరు చేయవలసినటువంటి క్రతువు, పూజలు మీరు తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే మనకి మొన్నటి నుంచే కర్కాటక సంక్రమణ రవి కూడా ప్రవేశించాడు. దానివల్ల సూర్య నక్షత్రాలైనటువంటి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు తప్పకుండా ఈ వివస్వత సప్తమి గురించి ఈ వ్రతాన్ని చేయాలి. ఏం పెద్దగా వ్రతం అంటే పులోమంటూ పూజలు, పునస్కారాలు, హోమాలు ఏం లేవండి. ఉన్నా కూడా చెయ్యాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరందరూ కూడా ప్రతినిత్యము ఏదో ఒక దానం, పూజ, పునస్కారం, యజ్ఞము, యాగము చేయాల్సిందే. అది రూల్. తప్పకుండా ఎందుకు అని ప్రశ్నించకూడదు. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే వివస్వతుడు అయినటువంటి ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి. మనం అర్ఘ్యం అంటే ఏమిటండి? సూర్యోదయానికి ముందే లేచి ఎవరెవరు కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళు, సింహరాశి వారు తప్పనిసరిగా చేయవలసిన పని, ఒక రాగి చెంబులో నీళ్లు వేసుకొని దాంట్లో తెల్ల నువ్వులు వేసుకొని సూర్యునికి మనము సూర్యోదయానికి ముందే మనం లేచి స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని దేవుడు పూజ చేసుకొని సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యునికి నమస్కరించి ఆ సూర్యునికి అభిముఖంగా ఉండి ఆ చెంబులో నీళ్లు పోసుకొని మనము ఒక చెట్టు దగ్గర నిలబడి అందులో ఈ నీళ్లను పోయాలి. సూర్యుడి యొక్క ప్రభావము చేత నాకున్నటువంటి సమస్తమైనటువంటి రోగనాశనం కలగాలని సూర్యునికి నమస్కరిస్తారని చెప్పి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుని యొక్క అర్ఘ్య ప్రదానం అయిపోయిన తర్వాత సూర్యుని కాస్త చందనం తీసుకొని సూర్యుని వైపు ఒక పుష్పంలో అద్ది పుష్పాన్ని స్వామివారికి సమర్పించి, అలాగే ఇంత కాస్త పానకము, వడపప్పు స్వామివారి నివేదన చేసి, వీలైతే గోధుమ రవ్వ పాయసం చేసి సూర్యుని యొక్క దగ్గర పెట్టి సూర్యుడికి సమర్పణ చేయాలి. అలా చేయడం వల్ల మనకి నేత్ర సమస్యలు తొలగిపోతాయి. ఇక్కడ ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఏ నక్షత్రం? ఉత్తరా నక్షత్రం ఎవరికి ఉంటుంది? సింహరాశి వారికి. కృత్తికా నక్షత్రం అశ్విని నక్షత్రంలో వృషభ రాశిలో కూడా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో, ధనుసు రాశిలో ఉంటుంది. అంటే ఇక్కడ విశేషంగా మేష, వృషభ, సింహం మరియు కన్యారాశి వారు, తర్వాత మనకి మకర రాశి, ధనుసు రాశుల వారు తప్పకుండా వివస్వత సప్తమి రోజున, అనగా ఎప్పుడు 20వ తేదీ జూలై 2026 సోమవారం రోజున తప్పకుండా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యునికి గోధుమ రవ్వతో పాయసం నైవేద్యంగా పెట్టాలి. సూర్యాష్టోత్తరం చదువుకోవాలి. సూర్యునికి నమస్కారాలు చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకుంటాం. ఈ సింహ, కన్య, అశ్విని అంటే మేష, వృషభ, తర్వాత మకర, ధనుసు రాశుల వారు తప్పనిసరిగా ఈ యొక్క 6 రాశుల వారు గోధుమలు దానం చేసుకోవాలి. ఎవరి జాతకంలో అయినా సరే షష్టమ రవి ఉన్నా, అలాగే రవి మహాదశ, రవి అంతర్దశ జరుగుతున్నా తప్పకుండా మీరు కూడా ఈ యొక్క వివస్వత సప్తమి రోజు స్వామివారిని, శ్రీమన్నారాయణని పూజించి సూర్యాష్టోత్తరం చదువుకొని సూర్యుడికి అర్ఘ్యమిచ్చి నేను చెప్పిన నైవేద్యాలు పెట్టాలి. ఎర్రచందనం స్వామివారికి సమర్పణ చేయాలి. ఆవు పాలతో పాయసం కూడా స్వామివారికి సమర్పణ చేయాలి. ఇది స్పష్టంగా మనకి భవిష్య పురాణంలో చెప్పబడింది. అలాగే స్కాంద పురాణంలో కూడా ఉన్నది. అలాగే ఈ రోజున ఎవరైతే రాజకీయ రంగంలో ఎదుగుదల పొందడానికి, ఎవరైతే పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి, ఎవరికైతే కిడ్నీ మరియు లివర్ సంబంధమైన, చర్మ సంబంధమైన అనారోగ్యం ఉన్నవాళ్ళు ఈ యొక్క వివస్వత
సప్తమి రోజున స్వామి యొక్క అర్ఘ్యము, అలాగే మీకు వీలైతే సూర్య హోమం అంటే సూర్యుడికి హోమం, ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేనా దేవోజాతి భువనా నిపశ్యన్ అన్నటువంటి మంత్రము చేత స్వామివారికి హోమం చేస్తారో అనుకూల శుభయోగాలు. కొంతమంది ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేనా దేవోజాతి భువనా నిపశ్యన్ ఈ మంత్రంతో కూడా మనం సూర్య హోమం చేయొచ్చు. చేయడం వల్ల ప్రయోజనం, గోధుమలు దానంగా ఇవ్వడం, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, ఎర్రని పువ్వులు దానంగా ఇవ్వడం, ఎర్ర చందనపు చెక్కను దానంగా ఇవ్వడం చాలా మంచి ప్రయోజనం. రవిగ్రహ అనుగ్రహం వల్ల రాజకీయ రంగంలో ఎదుగుదల, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ఏదైనా కంపెనీలో మీకు ప్రమోషన్ కోసం కానీ హయ్యర్ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా ఈ యొక్క వివస్వత సప్తమి రోజు చేస్తే మీకు హయ్యర్ గ్రేడు హయ్యర్ పోస్టు తప్పకుండా వస్తుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, మంత్రి పదవి పొందిన అవకాశం, తప్పనిసరిగా మనము విదేశాలకు వెళ్ళే అవకాశాలు, తప్పనిసరిగా మీరు విదేశాలకు వెళ్ళగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తప్పకుండా మీరు ఈ యొక్క సూర్యుని యొక్క అనుగ్రహం చేత మనం విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. విదేశాలు ఉన్న వారికి కూడా స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే యోగ్యత కూడా ఏర్పడుతుంది. ఈ చిన్న పని చేస్తే చాలు మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి. అమ్మవారి అనుగ్రహంతో, స్వామివారి అనుగ్రహంతో అనుకున్నటువంటి సమస్త శుభయోగాలు పొందుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు, అందులోనూ సోమవారం అయింది, ఈశ్వరుడికి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. ప్రదోషకాలంలో ఈశ్వరాభిషేకం కూడా చేసుకోవచ్చు. శివకేశవులకి పూజ చేయడం వల్ల అద్భుతం, ఆర్థిక ప్రయోజనం. ఈ మర్చిపోయిన కోర్టు వివాదాలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కోర్టు వివాదాల సమస్యపై అనుకూలత, ముద్రణ ఉండగా పుస్తక ముద్రణ కార్యక్రమం లాభాలు ఉంటాయి. ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లలోనూ, విద్యుత్ సంబంధ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్ కోసం, ఉద్యోగ స్థిరత్వం కోసం, అలాగే బదిలీల కోసం ప్రయత్నం చేసేవారు కూడా, ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన వారు కూడా తప్పకుండా వివస్వత సప్తమి రోజు పూజ చేయండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇది నిజం, ఇది ముమ్మాటికి నిజం. ఇది చేయండి. అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీమన్నారాయణ అర్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.